చాలా చర్చలు రావడం జరిగింది. ఆ చర్చలన్నింటికి ముగింపు పలికే విధంగా ఫెడరేషన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గారిని పిలిచి, అలాగే సుమతాదేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చంద్రబాబు శ్రీనివాస్ గారు, అలాగే ప్రొఫెసర్ కౌన్సిల్ సెక్రటరీ అసలు కుమార్ గారు, అజయ్ గారు, అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు, మా కమిటీ సభ్యుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి యూనియన్, జానీ మాస్టర్ గారిని వారు మన ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి సంతృప్తి కలగడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ ఇచ్చామో దాన్ని అభ్యర్థించుకోవడం జరిగింది. రేపు నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకు హాజరు కావచ్చని తెలియజేస్తున్నాం. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ వాటన్నింటినీ కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మేము కోరడం, ఆ అధ్యక్షుల వారు నుంచి వారి వివరణ వారు ఇవ్వడం అన్ని కూడా జరిగింది. ఒక ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ యూనియన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చతో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి 26వ తేదీ యూనియన్ సమస్యలను కూడా పరిష్కరించుకొని ఒక నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది సాయి రాజేష్ గారు మేము ఆ యూనియన్కి వెళ్ళి సర్వసభ్య సమావేశంలో పాల్గొని తదుపరి చర్యలని కూడా అక్కడ ఆ యూనియన్ కార్యక్రమాలు ఇంకా యథావిధి కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. డాన్సర్స్ డాన్స్ వర్క్ చేసుకోవచ్చు. కార్యవర్గం కూడా సుమతాదేవి గారు ఆధ్వర్యంలోనే కార్యవర్గంలో పనిచేస్తుంది. ఎవరైతే తప్పు చేశారని చెప్పి సభ్యులు మోపడ్డదో సెక్రటరీ, ఆ సెక్రటరీ మీద అయితే అక్కడ సభ్యుల సమక్షంలో మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాము. కాబట్టి రేపు 26వ తేదీ యూనియన్ యొక్క నిలబడి నిర్వహిస్తామని తెలియజేస్తుంది. ఈ రోజుతో ఈ డాన్సర్స్ అసోసియేషన్ యొక్క గొడవలు ఏమీ లేవు. అంత ప్రశాంత వాతావరణంలో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఫెడరేషన్ అంటే 700 కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ హెచ్చుతగ్గులు, ఈవోలు అటువంటి ఏమి ఉండవు. ఒక చిన్న విషయాన్ని పెద్దగా చేయొద్దని మా కార్మికులు ఎందుకంటే షూటింగ్ తీసుకునే వాళ్ళం. మాస్టర్ ఉంటేనే డాన్సర్లు ఉంటారు. ఒక 23 సంఘాలు ఉంటే ఫెడరేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చిన్న చిన్న తప్పుల్ని మా ఇంటి తప్పులుగా భావించుకొని అందరూ కూడా సర్వీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సినీ కార్మికుల పక్షాన మీడియా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం ముందు ఇప్పుడే కూర్చొని మాట్లాడడం జరిగింది. సాధ్య అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకుని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య పెట్టి క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమ్మీడియట్గా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యను క్లియర్ చేసినందుకు చాలా అలాగే ఎంతో చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కూడా చొరవ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా కానీ ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు శ్రీనివాసరావు గారు విషయం తీసుకుంటే వారిని పిలిపించి మాట్లాడటం, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పలు విధాలుగా దీని క్వశ్చన్ ఈ యొక్క సమస్యని సన్మానించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ప్రయత్నం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏ మంచి ఉన్నా ఫస్ట్ అనుకుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్ట్ మీరు గమనించి పిలిపించి మాకు కలిసేలాగా కూర్చోబెట్టి చాలా చక్కగా ముందుకెళ్ళేలా చేశారు. ఫస్ట్ నందిగా చేయడం ఉంటారు. దాని తర్వాత యూనియన్ సమస్యలను కూడా చెప్పి అనిల్ గారు రాజు గారికి చెప్పి దీన్ని ఏదైనా దీని సమస్యను క్లియర్ చేయని చెప్పి ఫిల్మ్ షాప్ కూడా చెప్పడం. సో యూనియన్ సమస్య కూడా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బంది పడ్డారు.
బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏం వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకి పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వాళ్ళకి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నారు. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకి పూర్తిగా చెందేలా చేయండి. సార్ ఎలాగా ముందుకు వచ్చారో, సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయని బాల సార్ కూడా దీనికి తీసుకోవడం మాట్లాడుతున్నారు. ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యలు కానీ కార్మికుల సమస్యలు అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు చాలా థ్యాంక్స్. చిన్న ఇష్యూస్ దాని గురించి సెలవులు పడవలుగా అయిపోయి ఏదో రకరకాలుగా మారింది. తీరా చూస్తే డైరెక్ట్గా చూస్తే ఇక్కడ పెద్ద ఎలాంటి సమస్యలు ఏమి కనపడలేదు. అయితే ఏంటంటే దీంట్లో ఒకటి ఏంటంటే డాన్సర్స్ అసోసియేషన్ కానీ ఫైటర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు షేరింగ్ రేషియో అని ఒకటి పెట్టారు. మేము ఎప్పటి నుంచో షేరింగ్ రేషియో తీసేసేయండి, మొత్తం హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ డాన్సర్స్ చేసుకుంటాం, ఎక్కడ ఎవరైనా కానీ నిర్మాత ఇష్టానుసారం డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ పెట్టుకోవాలని చెప్పి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ అది ఇప్పుడు చేస్తామని గత 3-4 ఇంటర్మీడియట్ నుంచి లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే షేరింగ్ రేషియో అనేది పెట్టింది, డాన్సర్స్ యూనియన్ పెట్టింది, ఫైటర్స్ యూనియన్ పెట్టింది. కానీ షేరింగ్ రేషియోలో మెడ్రాస్ నుంచి వచ్చే డాన్సర్స్కి మెడ్రాస్ ఒక కోఆర్డినేటర్, హైదరాబాద్ నుంచి వచ్చే డాన్సర్స్కి హైదరాబాద్ ఒక కోఆర్డినేటర్. ఇట్లా ఇద్దరు కోఆర్డినేషన్లు అనేది తప్పు. ఎవరో ఒకరినే పెట్టుకోండి, ఇట్లా మా ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టడంతో చెప్పాము. డెఫినెట్లీ ఇష్యూస్ గురించి డెఫినెట్గా సార్ట్ అవుట్ చేసి ఒకటే కోఆర్డినేటర్. ఆ ప్రొడ్యూసర్ డబ్బులు కూడా ఏది వినేసి యూనియన్ కట్టకపోవడం అనేది కార్మికులు తప్పు. వాళ్ళు నిజమైన కార్మికులు కాదు. అలాంటి నిజమైన కార్మికులు కాని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు. సో యాజిటీస్గా ఫెడరేషన్కి జానీ మాస్టర్కి ఉన్న దీనిలో ఒక స్కిల్ని ఆపే రైట్ మనకు లేదు. లీగల్గా చూసుకున్నా కూడా సో డెఫినెట్గా చిన్న ఇంటి కూడా పరిష్కారం ఇప్పుడు స్మూత్గా అంటే డాన్సర్ సినిమాను బ్రహ్మాండంగా అవుతూ, అలాగే ఫెడరేషన్ కూడా బ్రహ్మాండంగా అవుతూ ఇవాళ ఉదయం నుంచి చల్లవాడి శ్రీనివాసరావు అట్లనే ఇదే పని ఎక్కడికి వెళ్తుందో ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఫెడరేషన్కి వచ్చింది. డెఫినెట్గా ఇటు విభాగాలు కానీ ఇటు ఫెడరేషన్ అన్నీ కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, ఆ పచ్చగా ఉన్న ఇండస్ట్రీలో మనం ఉండాలి అనే ధ్యేయంతో ఇచ్చేసారు. అలాగే ఆవిడ చెప్పారు, కార్మికులు పుట్టారు ఎవరో పుట్టారు, కార్మికులు చెందాల్సిన కార్మికులు చెందాలి, 100% కార్మికులు చెందాల్సిన కార్మికులు చెందాలి. ఈ కార్మికుల కంటే ముందు నిర్మాత మొదటి కార్మికుడు. అతను డబ్బు పోగొట్టుకుంటున్నాడు, అతను ఆస్తి పోగొట్టుకున్నాడు, ఇమేజ్ పోగొట్టుకున్నాడు. అందుకని నిర్మాతని దోపిడీ చేయకుండా కార్మికులు న్యాయం జరుగుతూ అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండే వాళ్ళు మనం ఉండాలి. థ్యాంక్ యూ. ఈ ఇష్యూలో ఏంటంటే బాలకృష్ణ గారు నిన్న నైట్ ఫోన్ చేశారు. ఏంటి ఇదంతా మన ఇంట్లో జరిగేది ఏదో అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇలా ఎటువంటి కరెక్ట్ కాదు. ఇమీడియట్గా అటు డాన్సర్స్ యూనియన్ కానీ ఫైటర్స్ యూనియన్ కానీ జానీ మాస్టర్ కానీ అందరికీ కూడా ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ముందు మనం పబ్లిక్కి మన సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కానీ మనం మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది కాదు. ముందు ఇది అర్జెంట్గా సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పినందుకు చదవాడి శ్రీనివాసరావు నేను కూర్చొని అలాగే అజయ్ గారు అందరం కూర్చొని నేను సార్ట్ అవుట్ చేసాం. దీంట్లో ఈ సార్ట్ అవుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఈ ఒక కుటుంబంలో అందరూ అన్నదమ్ముల విషయం అనుకోవచ్చు, తల్లిదండ్రుల విషయం అనుకోవచ్చు, ఆ రెండు సార్ట్ అవుట్ చేసాం. థ్యాంక్స్.
శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకంటే వారు కాకినాడ షూటింగ్ చేస్తారు. ఈ మీడియాలో ఎన్ని చూసుకునే వాళ్ళు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడే మంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న టైంలో ఇటువంటి కాంట్రవర్సీస్ మీడియాలో రావడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. నన్ను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి క్లియర్ చేయడం చెప్పాను. నేను ఫస్ట్ నాకు అన్ని యాక్చువల్గా బాగా తెలుసు, ప్రసన్న బాగా తెలుసు. అందరికన్నా ముందు మీరు దిగ్గుతో మాట్లాడాలి, జానీ గారు కాదు. ఆ పాప మా సినిమాలో లోపల వర్క్ చేశాను. జానీ మాస్టర్ గారికి నాకు పరిచయం. ఈరోజు వాళ్ళ వర్షం అయిన తర్వాత చాలా చిన్న పిల్లలు, మంచి పిల్లలు, ఎందుకు ఇట్లా జరిగిందనేది నాకు అలా అనిపించింది మనసులో. నేను ఏమంటే ప్రసన్నతో మాట్లాడాను. ప్రసన్న ఇట్లా బాలకృష్ణ గారు చెప్పారు, మీరు కూడా మాట్లాడదాం. ప్రసన్న మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఎక్కడ తప్పు లేదు. వెంటనే అనిల్ గారికి ఫోన్ చేశాడు ప్రసన్న, ఇట్లా మేము వస్తాం చాలామందికి మన ఫెడరేషన్ గారికి చెప్పారు. అనిల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరమరికలు లేకుండా దాదాపు ఒక గంట కూర్చొని మాట్లాడుకుంటే అసలు సమస్య కలపాలి. ఎక్కడ వీళ్ళే అసలు లేదు, వీళ్ళే అసలు లేదు. మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇందులో అసలు ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడా లేదు. ఇద్దరు న్యాయం వైపే ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ అమ్మాయి వర్షం ఏంటి, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఇచ్చేటప్పుడు కష్టపడిన వాళ్ళు యాక్సెస్కి వెళ్ళలేదు, మధ్యలో కొట్టేస్తున్నారు. ఏమంటే అనిల్ గారు ఏమన్నారు, అటువంటివి వస్తే మేము ఫెడరేషన్ ఇమీడియట్గా సహకరిస్తాము అని వారు చెప్పారు. ఇంక ఇష్యూ ఏది ఇక్కడ. అందుకని ఇవాళ నుంచి ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు ఏ బాడీ ఉందో అది యాజిటీగా రన్ అవుతుంది, వాళ్ళ బాడీ వాళ్ళ రన్ అవుతుంది. తండ్రి లాంటి ఫెడరేషన్ తండ్రిలాగానే ఉంటుంది. బిడ్డర్ లాంటి 23 క్రాఫ్ట్స్ ప్లస్ 1 క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ కూడా వర్గానే ఉంటారు. అసలు ఈ ఇష్యూ జరిగినట్టు ఎవరు లెక్కేసుకోవద్దు. చిన్న అరమాలికలతో వచ్చింది మాట్లాడుతున్నారు, ఇందులో ఇష్యూ లేదు, అంతా చక్కగా సెటిల్ అయింది. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్ వారు జానీ గారు, ముఖ్యంగా ఇండస్ట్రీ నేను వన్ ఆఫ్ ద వెల్విషర్గా చెప్తున్నాను. ఇంత మంచి టాలెంట్ సినిమా ఇండస్ట్రీ చాలా అవసరం. జానీ గారు లాంటి ఆయన ఇంకా నిర్మాతలు కంప్రొడక్షన్గా మంచి సాంగ్స్ తీసి అందరి సినిమా కూడా పైకి తీసుకెళ్ళాలి. సినిమా తల్లిని ప్రార్థిస్తూ ఇంత మంచి మీటింగ్ జరిగి ఒక గంటలోనే సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అందరూ కల్పర్షం లేని మనుషులు, కల్పర్షం లేని ఇంజనీర్స్. అందుకే వారి ఆధ్వర్యంలో సుమలత గారు కర్తవ్యంలో ఒక విజయశాంతి గారు లాగా న్యాయం వైపు ఉన్నారు. మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.